వాడి ధైర్యం. ఉమ్. ఏపీఓకేలోనో ట్రైనింగ్ క్యాంపులు అయ్యి అక్కడ వేస్తారు కానీ ఇక్కడ ఏం చేయరు కదా అని. కానీ మన దగ్గర గైడెడ్ మిస్సైలు, అలాగే మన ఇంటెలిజెన్స్ ఎంత పక్కాగా ఉంటుందంటే, మీరు గూగుల్ మ్యాప్ చూస్తారు, ఏదన్నా ఊరు పోవాలన్నా ఏదన్నా ఏరియా పోవాలన్నా ఫస్ట్ ఏం చేస్తాం, అవతల లొకేషన్ అడిగి తీసుకుంటాం, అది పెట్టుకుని వెళ్తాం, అంతే కదా. ఇప్పుడు గైడెడ్ మిస్సైల్ కూడా అంతే కదా, కరెక్ట్ లొకేషన్కి ఎట్ట వెళ్తుంది, అక్కడ నుంచి మనకి ఆ ఫ్రీక్వెన్సీ ఇచ్చినోడు ఎవడో ఉండాలి. అక్కడున్న ఉగ్రవాద శిబిరం లోపల నుంచి ఆ బిల్డింగ్లో నుంచి ఎవడో కమ్యూనికేషన్ అది మనకిచ్చాడు. అందుకని గూగుల్లో అది పెట్టి కొట్టాం, కరెక్ట్గా ఆ స్పాటే పేలి, చుట్టూ 100 బిల్డింగులు పేల్చలా, ఆ బిల్డింగ్నే పేల్చాం. గూగుల్ లొకేషన్ ఈసారి మిస్ అవ్వలేదు, ఈ విషయంలో మిస్ అవ్వలేదు. మామూలుగా అయితే మనకి మిస్ అవుతాం అంటే అది గూగుల్ వాడలేదు, వీళ్ళు మన నావిగేషన్ ఏదో వాడారు, నావిక్. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే పర్టికులర్గా ఆ స్పాట్లోనే పేలినప్పుడు మీరు అదే గనక ఏ ఇళ్ళో సాధారణ ప్రజలు చనిపోయి ఉంటే చిన్నపిల్లలు బొమ్మలు ఇవన్నీ పెట్టి రచ్చరచ్చ చేసేవాళ్ళు. భారతదేశంలో ఇప్పటికే ముస్లింలు రెచ్చగొట్టి, క్రిస్టియన్స్ని రెచ్చగొట్టి, సిక్కులు రెచ్చగొట్టాలనుకుంటున్న వాళ్ళు, ఆ ముస్లిం అక్కడ ఉండేదంతా ముస్లింలే కదా, వాళ్ళు ఎవరు చనిపోయారనుకోండి ఆ శవాన్ని చూపెట్టి పెద్ద రచ్చ చేసేవాడు. కానీ అది చేయలే పాకిస్తాన్. అంటే అర్థం ఏంటి, పర్టికులర్గా ఆ స్పాట్నే కొట్టాం మనం. అంటే మన దగ్గర క్యాపబిలిటీ అది. ఇక భవిష్యత్తులో కూడా ఆపరేషన్ సింధూర్ అంటే తీవ్రవాద శిబిరాలను